ఏంటన్నయ్య అలా హుషారుగా ఉన్నావు? మనలో కళలు కంటున్నా ఆ మాఫియా డానులు మన వైపే వస్తున్నారు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అంటే మనం కలలు కంటున్న కాలచక్రం మన వైపే వస్తుందన్నమాట. అంటే రేపటి నుంచి మనం కోటీశ్వరం కాబోతున్నాం అన్నమాట. ప్రపంచం మాఫియా డాన్లు మనతో కాంటాక్ట్ లో ఉన్నారు, మనతో చేతులు కలపబోతున్నారు. ఆ మారణ యుద్ధాలు, ఆ మర్డర్లు కూడా, ఏ మర్డర్ చేసినా ఆ మారణ యుద్ధాలు మనతో చేతులు కలిపి ఆ స్థావరాలు అన్నీ కూడా మనకు చెప్పబోతున్నారు తమ్ముడు. అంటే మనం ఏం చేయాలన్నా? తమ్ముడు, ఆ మేజర్ రంజిత్ కుమార్ వాడే కళ్ళలు కంటున్నా ఆ మాఫియా సామ్రాజ్యాలు, వాడు తెలుసుకున్న స్థావరాలన్నీ కూడా మనకు తెలియబోతున్నాయి. తమ్ముడు, ఎప్పుడు మనం కోటీశ్వరులం కాబోతున్నామో, మనం చెప్పిందే వేదం, మనము చెప్పిందే రాత. ఏ నా కొడుకు వచ్చినా మనల్ని ఏం పీకలేడు. దానికి ఆ మేజర్ గారు ఒప్పుకుంటాడంటావా అన్న? తమ్ముడు, ఆ నా కొడుకు డెఫినెట్గా ఒప్పుకోడు. నేను అనుకున్నాను వాడికి ఈ దేశం అన్నా, ఈ దేశ సౌభాగ్యం అన్నా చాలా ప్రేమ. అట్లాంటి నా కొడుకుని మనం అంత తేలిగ్గా చెప్పలేము. తమ్ముడు, వాడి దగ్గర మన పౌరేంటో ఉపయోగించాలి. అన్న, వాడికి ఎంత దేశభక్తి ఉన్నా మన బాట పూల బాటగా సాగాలంటే వాడిని చిత్త హింసలు పెట్టినా సరే మన దారికి నేను తీసుకొస్తానన్నా. అరే రుద్ర, చూడు తమ్ముడు, మనము చెప్పినట్టే వాడు వినాలి. లేకుంటే ఆ నా కొడుకు ఈ స్థావరాల్లో వాడు మేజర్గా వచ్చిన వాడి అమ్మ, వాడు డిఎస్పి కానీ, వాడు ఐఏఎస్ పదవుల్లో ఏ పదవుల్లో వచ్చినా మనకు వంగి ఉండాలి. మనతో చేతులు కలిపితేనే వాడి జీవితం చక్కగా సాగుతుంది. లేదంటే ముళ్ళ బాటలో వాడు పాదయాత్ర చేసినట్టే వాడి బతుకు అవ్విపోతుంది. అన్న, నేను వెంటనే వెళ్ళి ఆ మేజర్ గారిని కలిసి వస్తానన్నా. ఇప్పుడు నీకు ఇప్పుడు చెబుతున్నా, ఆ మేజర్ నా కొడుకుని సామాన్యంగా వదలకూడదు. తమ్ముడు, నీవు వెళ్ళిరా. ఓకే అన్నా.